బట్టి మనం చేసిన తప్పుల్ని బట్టి ఇలా లైఫ్ లేకుండా పాపానికి వచ్చే జీతం ఏంటి? మరణం కదా. ఓకే, మనం చేయాల్సిన పాపాలకి మన మీదకి రావాల్సిన శిక్ష మరణం, నరకం అంటే. ఓకే, ఇలా చచ్చిపోయినట్టు ఉన్నాం మన పరిస్థితి. మనకి ఇంకా కృప రాకముందు, ఓకే, మన విశ్వాసం చూపించక ముందు మనం ఇలా చనిపోయిన స్థితిలో ఎలాంటి లైఫ్ లేకుండా, సంతోషం లేకుండా, జాయ్ లేకుండా డల్గా ఉంది మన లైఫ్. ఎలా ఉంది? డల్గా ఉంది. ఇప్పుడు చూడండి, లైఫ్ అని చెప్పుకున్నాం కదా, ఎలాంటి హ్యాపీనెస్ లేకుండా, డల్గా, సంతోషం లేకుండా మరణించే స్థితిలో ఉన్నాం మనందరం. ఇది మన విశ్వాసం. ఏ విధంగా మనం స్టోరీస్లో చూసాం కదా, స్టోరీస్లో మీకు డౌట్ వచ్చిందా? మోషే ఒక్కడే ఎందుకు పర్వతం మీదకి వెళ్ళాడు? మిగతా వాళ్ళు ఎవరు పర్వతాన్ని ఎందుకు టచ్ చేయలేకపోయారు? ఎందుకంటే మోషే విశ్వాసం చూపించాడు, దేవుడు కృపనిచ్చాడు. విశ్వాసం చూపించిన వాళ్ళకి ఏమిస్తాడు? దేవుడు కృపనిస్తాడు. అలానే రెండో స్టోరీలో ఏం చూసాం? పాపాత్మురాలైన స్త్రీ విశ్వాసంతో యేసయ్య దగ్గరికి వెళ్తే యేసయ్య క్షమించాడు కదా. దాన్ని ఏమంటారు? క్షమిస్తే ఏమంటారు? దాన్ని కృపనిచ్చాడు. ఎస్. నెక్స్ట్ మూడో స్టోరీ శామ్యూయల్తో మాట్లాడాడు కదా. దేవుడు అందరితో మాట్లాడా? శామ్యూయల్తో మాట్లాడాడు. ఎందుకు? శామ్యూయల్ విశ్వాసం చూపించాడు కదా. విశ్వాసం చూపిస్తే దేవుడు కృపనిచ్చాడు. శామ్యూయల్తో మాట్లాడాడు, శామ్యూయల్తో చక్కగా ఫ్రెండ్షిప్ చేశాడు. నెక్స్ట్ ఫోర్త్ డే డానియల్ కదా. డానియల్ని ఆ సింహం కోళ్ళు పడినప్పుడు సింహాలు తినలేదు కదా, దేవుడు క్షమించాడు కదా. అది దేవుడు కృప చూపించినట్టే. ఓకే, నెక్స్ట్ ఈరోజు తప్పిపోయిన కుమారుడికి తన తండ్రి క్షమించాడు కదా, శిక్షించకుండా. అది కృప చూపించాడు. అలా ఇలా మనం డల్గా జీవం లేకుండా పడిగా ఉన్నప్పుడు విశ్వాసం చూపించినప్పుడు యేసయ్య మన కృపనిస్తే ఎలా ఉంటుందో తెలుసా? మన లైఫ్ ఎలా అవుతుందో తెలుసా? చూడండి, చూసారా? ఇదిగో ఇలా మన లైఫ్ కంప్లీట్ గా అయిపోయింది. ఫుల్గా మనం ఏం చేయాలి? విశ్వాసం చూపించాలి. దేవుడు మనకి ఏమిస్తాడు? కృపనిస్తాడు. కృపనిచ్చినప్పుడు మన లైఫ్ ఇలా హ్యాపీగా ఫుల్ కంప్లీట్ అయిపోయింది. ఓకే, మీ అందరికీ కృప కావాలా? కావాలని అన్న వాళ్ళందరూ చేతులెత్తండి. మరి మీరందరూ దేవునితో స్నేహం కలిగి ఉంటారా? విశ్వాసం చూపిస్తారా? ఇలాంటి విశ్వాసం చూపించాలంటే మీరు వాక్యానికి అందుబాటులో ఉండాలి. ఓకేనా? అందరూ రెగ్యులర్ గా సండే స్కూల్కి రావాలి, అందరూ రెగ్యులర్ గా చర్చ్కి రావాలి. ఓకే.